ఇలా పొడి చేసుకోవాలి. ముద్దలు అయితే పెడేసినాము గేలాలకి. చూడండి, ఈ 2 ముద్దలు మాత్రానికి పెద్ద చేపలకైతే వేసుకున్నాము. రెండోసారి వేసేటట్టుకైతే జల్లైతే చిక్కిలిసుకుని వేస్తున్నారు. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ డేస్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజైతే మేము ఇసురు గాలాలతో చేపలు ఎలా పట్టాలనేది మీకైతే చూపించబోతున్నాము. ముందుగా అయితే వేటు దగ్గరకు అయితే వచ్చేస్తున్నాము. ఇదంతా ఏటు, అవతలకైతే రాయలు రప్పలు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి మీకు. ఇప్పుడైతే చేపలు ఎలా పట్టాలనేది ఇసురు గాలాలకైతే మామూలుగా రకరకాలు ఉపయోగిస్తారు. మేమైతే పిండితో ఉపయోగిస్తాము. అవి ఏమని పిండి అయితే మీరే చూడండి. శనగపిండి, మైదా పిండి, గోధుమ పిండి, ఈ 3 వస్తువులతో చేపలు ఎలా పట్టామనేది మీరే చూడండి. ముందుగా అయితే ఇవి అయితే కలుపుకోవాలి. శనగపిండి, మైదా పిండి అయితే కలిపేసినాను. ఇప్పుడు గోధుమ పిండి ఇలాగా అన్నీ మిక్సింగ్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు, మనకి ముద్దగడ్డ అంతా కలుపుకోవాలి. మనము నీళ్ళు ఉండకూడదు. కొంచెం కొంచెము చల్లుకుంటా చేసుకోవాలి. నీళ్ళుగా వచ్చేస్తుంది. నీళ్ళు కాకుండా మనం గాలంకే ముద్ద కట్టేట్టుగా కలుపుకోవాలి. ఎక్కువ దిగుతుంది తంగట, ఎక్కువ దిగుతుంది. మళ్ళీ పిండిలోకి మళ్ళీ బిస్కెట్, మళ్ళీ తినే బిస్కెట్ కూడా వాడుకోవాలి. ఇలా పొడి చేసుకోవాలి. పొడి చేసుకుని అట్లా కలుపుకునేయాలి. ఆ బిస్కెట్ వాసనకి ఇంకా చేప అనేది గాలం దగ్గరకు అయితే వచ్చేస్తుంది అన్నమాట. పిండి అయితే కలిపేసినాము. ఇవే ఇసురు గేలాలు అనేది. ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి గేలాలు. ఇప్పుడైతే ఈ గేలాలకైతే పిండి ముద్దగట్టి అయితే కడతా ఉన్నాడు. అలాగ ముద్ద చేసి గాలాలకి కట్టేస్తున్నాడు అనమాట. దాన్ని గాలాలు 4 గాలాలు ఉన్నాయి. ఇవి ఇట్ల కాడ జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం మన వేలు గుచ్చుకున్నా కాడే చిక్కిలిచ్చుకునేస్తుంది అనమాట. చూడండి, 4 గేలాలు. పిండి ముద్ద ఎలా చేసుకోవాలి చూద్దరండి ఒకసారి మీరు. అలా గేలాలు తీసుకొని పిండి అలా పెట్టుకుని మధ్యలోకి అలాగ ఒత్తేసుకోవాలి. అప్పుడు ఆ పిండి వల్ల అయితే చేపలు అయితే తెలవదనమాట. వచ్చితే చేప అయితే తింటుంది. చూడండి ఎలా కట్టాడు ముద్ద. ఇలా కట్టుకోవాలి. ముద్దలు అయితే పెడేసినాము గేలాలకి. చూడండి, ఈ 2 ముద్దలు మాత్రానికి పెద్ద చేపలకైతే వేసుకున్నాము. ఏమన్నా పైలెట్లు, జిలేబులు ఏమన్నా పడేట్టుకుంటే ఈ చిన్న ముద్దలకైతే పడతాయి. రెండింటికైతే ట్రై చేస్తున్నాం. ఏం పడతాయి మనం చూద్దాం. అయితే ఇప్పుడైతే ముందుగా అయితే గాలం అయితే ఎట్లకైతే వేసేద్దామా. ఇప్పుడు మా తమ్ముడు అయితే గాలం సేవని అయితే ఇసిరేస్తున్నాడు. ఒకసారి చూడండి. చాలా దూరం అయితే వేసినాడు. ఇప్పుడు నేను వేసి చూస్తా. మాకిద్దరికి ఏం చేపలు పడతాయి చూద్దాం. గాలం అయితే వేసినాను. మా తమ్ముడు నేనైతే వేసినాము. ఎవరికి ముందుగా చేప పడుతుందో చూద్దాము. అయితే ఎట్లకైతే వేసేసినాము. వేసిన తర్వాత డబ్బాలని ఇలాగ కర్రల మధ్యన ఇలా పెట్టుకోవాలి. డబ్బాలు మేమైతే 3 డబ్బాలు వేసినాము. 3 డబ్బాలు అయితే ఇదే మాత్రం కర్రలకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చేప పడేది కూడా మనకి ఈ డబ్బా మనకైతే చెప్పేస్తుంది. దాన్ని బట్టి మనం చేప పడి నుంచి కనుక్కోవచ్చు. 5 నిమిషాల తర్వాత అయితే గాలం అయితే లాగుతున్నాము. అంటే చేప ఏమాత్రం అనుకోలేదు, డబ్బా అయితే తోగలేదు. అందుకని గాలం లాగుతున్నాడు. చేప పడినా పడకపోయినా ఆ పిండి మనం పెట్టేసాం కదా గాలము,
దాని చిన్న చిన్న చేపలు అయితే తినేస్తాయి. పిండి ఉంటేనే మనకు పెద్ద చేపలు పడతాయి. పడిందో పడలేదో చూసేదానికైతే చూస్తున్నాడు. ఉట్టి గాలాలే వచ్చినాయి. ఇంకొకసారి అయితే వేద్దామనేసి పిండి దగ్గరికి అయితే వచ్చినాడు. ఒక్కసారికైతే పడవు చేపలు. 2-3 సార్లు అయితే మనం వేసి చూడాలి. చూస్తేనే మనకు చేప పడిందో లేదో తెలుస్తుంది. ఇదైతే ఏమో డబ్బా కదిలింది, అందుకని పరిగెత్తుకుని వచ్చినాడు. ఏమో చూద్దాం ఈ గాలంలో అన్న చేప పడిందో లేదని చూస్తున్నాడు. అక్కడికైతే వేస్తున్నాం గాలము. చూడండి ఏటు ఎలా ఉన్నదో ఒకసారి. చాలా పొడుగ్గా ఉన్నది ఇటు. పిండి అయితే మళ్ళీ పెడుతున్నాడు రెండోసారి. చేప పడినా పడకపోయినా మనము గాలాన్ని మాత్రంకి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పిండి అయితే ఉండదు, చిన్న చేపలు అయితే తినేస్తూ ఉంటాయి. అందువల్ల మనం గాలం చూసుకుంటూ ఉండాలి. ఒకే డబ్బాకి 4 గాలాలు ఉన్నాయి. దాని అయితే ఇసిరేస్తున్నాడు రెండోసారి. ఆడైతే పడింది. ఇప్పుడు చూద్దాం, రెండోసారిగా ట్రై చేస్తున్నాము. ట్రై చేసి అయితే పెడతా ఉన్నారు డబ్బాయిని. మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. చేపలు పడతాయో పడవో మాకైతే తెలియదు. మేమైతే ట్రై చేస్తున్నాం చేపలు పట్టేదానికి. ఎంతోసేపటికి అయితే మాకు జల్లైతే పడింది. ఫస్ట్ సారి వేసినాం పర్లేదు, రెండోసారి వేసేటప్పటికైతే జల్లైతే చిక్కిలిసుకుని వేస్తున్నారు. చూడండి ఇంతసేపటికైతే జల్లైతే పడింది. చూద్దాం కాసేపులకి ఇంకెన్ని చేపలు పడతాయి చూద్దాము. గెండలు లాగాల్సింది పోయి జల్లలు లాక్కుంటున్నాము. గెండు లాగాల్సింది పోయి జల్లలు. ప్రస్తుతానికైతే జల్లైతే పడింది. చూద్దాం ఇంకేమో చేపలు పడతాయి. చూడండి ఏటి మీద ఎలా పడుతున్నాయి చినుకులు. మబ్బుగాడి నల్ల మూసుకునేస్తున్నది. ఇప్పుడు ఈ మబ్బుకైతే మేము తడిసిపోతాము. మంచు వాన వచ్చేసేట్టుగా ఉన్నది. సైడ్ కొండలు ఉన్నాయి. కొండపై నుంచి అయితే మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే వర్షంలో అయితే తడబోతున్నాము. గెలాలైతే వేసి అయితే మేమైతే అలసిపోయినాము. ఒక్క చేప గడ పడలేదు. లాగుతున్నాము. లాగినా కూడా సరే ఉట్టి మేము ఎట్టేస్తున్నాం పిండి ముద్దలు అలాగే వచ్చేస్తున్నాయి. కొన్ని అయితే అలాగే వేసి అయితే మేమైతే అలసిపోయినాము. ఒక్క జల్ల అంటే ఒక జల్ల అయితే పడింది. ఇంకైతే మేము ఎంత ప్రయత్నించినా అయితే మాకైతే గడ్డి చేపలు అయితే పడలేదు. ఇంటికైతే వెళ్ళిపోవాలనుకుంటున్నాము. ధ్యానం చేసే ప్రయత్నం అయితే చేసినాము. ఒక చేప అయితే కూడా పడలేదు మాకు. మేము ఎంత కష్టపడినా కూడా ఫలితం లేకుండా అయిపోయింది. మా కష్టానికి మాకు లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్.